ఇక్కడ ఇందాక సందర్భంలో చూసారా, ఇజ్రాయేళ్లు కూడా ప్రార్థన చేశారు, అవునా కదా? వాళ్ళు ప్రార్థన చేశారు కానీ వాళ్ళకి ఏకాగ్రత కుదరట్లా. మనసు ఎంతసేపు కూడా ఆ వచ్చే ఐగుప్తీయుల మీదే ఉన్నది కానీ దేవుని మీద వారికి లేదు. 10వ వచనంలో ఉంటుంది, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా. చూశారుగా, ఇజ్రాయేలీలు కూడా ప్రార్థన చేశారండి, యెహోవాకు మొరపెట్టారు కానీ ఏకాగ్రత కుదరట్లా. ఎందుకంటే వారి యొక్క మొరలో కూడా ఏం గుర్తొస్తున్నాయి? ఫరో సేనలే గుర్తొస్తున్నాయి, ఫరోనే గుర్తొస్తున్నాడు, ఇదిగా వచ్చే రథాలే గుర్తొస్తున్నాయి. కూర్చొని మనసునంతటిని దేవుని మీద ఏకాగ్రతతో ఏకీకృతం చేయలేక ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకని వాళ్ళకి ఏమో దక్కలేదు, వాళ్ళకి సరి అయిన సమాధానం దక్కల, భయం వచ్చేసింది. కానీ మోషే దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఐగుప్తు సేనలు వస్తున్నాయా, ఎవరన్నా వస్తున్నారా, ఇది అనవసరం. ఇక ఆయనకి నా ఎదుట దేవుడున్నాడు, నేను దేవునితో మాట్లాడుతున్నాను, ఎట్టి సమస్యనైనా తీర్చగలిగిన వాడు ఆయన గనుక నా సమస్యను ఆయన పాదాల యొద్ద పెడతాను అని తీర్మానం తీర్చుకున్నాడు. హల్లెలూయా. ఒక దైవజన్ను గురించి ఒక సాక్ష్యం విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన కూడికి జరగబోయే ముందట, ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు కూడికి జరగబోయే ముందు సాయంత్రం 6 గంటల కూడిక ఉంది అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి అసలు ఎవరితో మాట్లాడ్డంట. ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి అని కానీ, అదని కానీ, ఇదని కానీ, డబ్బులు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అసలు ఎవరితో మాట్లాడ్డంట. నోరెత్తడంట. ఆ 12 గంటల నుంచి 6 గంటల వరకు దేవుని మీదే ప్రార్థన, వాక్య ధ్యానము, అయ్యగారు మీరు పట్టించుకోకపోతే పనులు ఏమైపోతాయి? దేవుడు పట్టించుకుంటాడు. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళంత భక్తి జీవితాన్ని కనపరచలేకపోయినా కనీసం వాళ్ళ మాదిరిని చూసినప్పుడు మనం కూడా కొన్ని నేర్చుకునే ప్రయత్నాలు చేయాలి. ఆ భక్తుడు మరి 6 గంటల సమయం పెద్ద మీటింగ్స్ నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి, అబ్బాయి అది రెడీ చేశారా, స్టేజ్ రెడీ అయిందా, లైట్లు రెడీ అయ్యాయా, లేకపోతే అన్ని సిద్ధమైపోయాయా, మైక్ బాగుందా, మంచి యాంప్లిఫైర్ పెట్టావా, లేకపోతే అది పెట్టావా, ఇది పెట్టావా, అనవసరం. దేవుని సన్నిధానంలో సాయంత్రం కూడిక ఉందంటే 12 గంటల నుంచి అసలు కనీసం నోరు కూడా ఎత్తి మాట్లాడంటే ఎవరితో. ఆయన సాక్ష్యం నేను వింటున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. మనమైతే మన సమస్యల మీదే దృష్టి పెడతాం, సమస్యల మీదే దృష్టి పెట్టి ఇదిగో ప్రార్థించాల్సిన సమయంలో కూడా లేచి వెళ్ళిపోతాం. ఏదో గుర్తుకు రాగానే 3 ముక్కలు ముగించేసేసేసి వెళ్ళిపోతాం అంటున్నా. వెళ్ళిపోతారు అని కూడా అన్నట్లా, వెళ్ళిపోతాం. అందుకని కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం. నిజమే. కానీ మోషే దేవుని వైపే చూస్తున్నాడండి, ఆయన ఎందే భయభక్తులు, ఆయన కృప కొరకే కనిపెట్టాడు, గొప్ప కార్యాన్ని చూచాడు. హల్లెలూయా. మరొక సందర్భాన్ని చూపిస్తాను. ఆ సందర్భాన్ని చూపించి 2వ సందర్భం 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. అమ్మ 14 కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆస అతనికి ఎదురుపోయాను.
అతనికి ఎదురుపోయెను. వారు వారు మారేషనొద్ద మారేషానొద్ద జఫాతా అను జఫాతా అను పల్లపు స్థలమందు పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా పంక్తులు తీర్చి యుద్ధము కలుపుగా. ఆస చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి బలము లేని వారికి సహాయము చేయుటకు సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. కన్నా ఎవరునూ లేరు. మా దేవా మా దేవా యెహోవా యెహోవా మాకు సహాయం చేయము. మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు ఈ సైన్యములను ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. బయలుదేరి ఉన్నాము. యెహోవా యెహోవా నీవే మా దేవుడవు. ఆ, నరమాత్రులను నీ పైన జయమొందనీయకము జయమొందనీయకము అని ప్రార్థింపగా యెహోవా యెహోవా ఆ కూషీలను ఆ కూషీయులను ఆసా ఎదుటను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను వారి ఎదుట నిలువనీయక నిలువనీయక వారిని మొత్తినందున వారిని మొత్తినందు వారు పారిపోయిరి. వారు పారిపోయిరి. చాలండి. మరొక సందర్భం. రాజు జరహు, కూషీయుడైన జరహు అనే ఒక రాజు ఆ యొక్క యూదుల మీదకు యుద్ధానికి వచ్చాడు. ఈ యొక్క ముందు వచనంలో చూసుకుంటే ఇంచుమించుగా ఈ రాజు పేరు ఏమిటంటే ఆసా. ఏ రాజు? ఆ యొక్క యోధా జాతికి, యోధా రాజ్యానికి రాజు అప్పుడు ఎవరంటే ఆయన పేరు ఆసా. ఈ 1వ వచనంలో మనకు అర్థమవుతుంది ఆసా. ఈ ఆసా మీదకు కూషీయుడైన జరహు అనే ఆయన ఆ రాజట 10,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి వచ్చాడు. పైన చూస్తే ఈ ఆసా దగ్గర ఎంత సైన్యం ఉందంటే, ఆసా దగ్గర 3 లక్షల మంది యోధావారును, కేడెములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీయులను కూడిన సైన్యం. అంటే 3 లక్షలు 2,80,000 ఎంత అండి? 5,80,000. సుమారుగా 5 లక్షలు వేసుకుందాం. మధ్యలో ఆయుధాలు మోసేవాళ్లను వీళ్ళందరూ ప్రక్కన పెడితే యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఒక 5 లక్షల మంది అని అనుకుందాం. కూషీయుడైన జరహు ఎంతమందితో వచ్చాడట? 1,000 అనగా 1000 × 1000 ఎంత అండి? 10 లక్షల మంది. 1000 × 1000 1000 అనగా 1000 × 1000 ఎంతమందితో వచ్చాడు? 10 లక్షల మంది సైన్యంతో వచ్చాడు. ఎక్కడ సమకూర్చాడో కానీ తన యొక్క బలాన్ని అంతగా పెంచుకున్నాడు. ఎంతగా? 10 లక్షల మంది సైన్యంగా పెంచుకున్నాడు. యోధా వాళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు? 5 లక్షల మంది. వీడి దగ్గర వచ్చిన వాడి దగ్గర ఎంతమంది ఉన్నారు? 10 లక్షల మంది. అంటే 1000 × 1000 10 లక్షల మంది. ఇప్పుడు ఒక సైనికుడికి, యోధావారి యొక్క ఒక సైనికుడికి శత్రువులు ఎంతమంది అండి? 2 శత్రువు అనగా 2 సైనికులు. ఏది ఈజీ? ఒక్కడిని పట్టుకొని ఇద్దరు ఈజీగా చంపేయచ్చు. ఒక్కడిని పట్టుకొని ఇద్దరు ఈజీగా జయించేయచ్చు. అప్పుడు ఆ సమయంలో ఆస ఎవరి వైపు చూచాడంటే, ఇదిగో తన దగ్గర ఉన్న సైన్యం వైపు చూడలా, లేక ఎదురుగా వచ్చుతున్న సైన్యం వైపు చూడలా. ఎవరి వైపు చూచాడంటే పై వైపు చూచాడు ఆయన. హల్లెలూయా. పై వైపు చూస్తూ ఉన్నాడు. పై వైపు చూచి ఆ ప్రార్థన మనందరికీ కూడా చాలా మాదిరికరమైన ప్రార్థన. ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడంటే, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. అయ్యా మేము బలహీనులమయ్యా, బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా మించిన వారు ఎవరునూ లేరు నాయన. మాకు సహాయం చేయి ప్రభువా, మేము బలహీనులము ప్రభువా, బలము లేని వారం ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు చూడండి, మేము బలము లేని వాళ్ళం నాయన, మేము ఓడిపోతున్నామని చెప్పి ఓడిపోలా, కానీ మేము బలహీనులమైనప్పటికీ కూడా నీవు బలమైన వాడివి నాయన. ఎవరైనా దేవుడితో చెబుతున్నాడు, నాయన మేము బలహీనులమే, బలము లేని వారమే, కానీ నీవు బలమైన వాడవు కనుక మేము నీ వైపు చూస్తున్నాము నాయన అని చెప్పి దేవుని వైపు చూచి 1,000 మంది మీదకు వెళ్ళినప్పుడు, ఇదిగో దేవుడు ఆ 1,000 మంది 10 లక్షల మందిని వారిని ఏం చేశాడట?
మొత్తగా వారందరూ కూడా పారిపోయారు. ఏమన్నా యుద్ధం చేశాడా అండి ఆస? ఏం యుద్ధం చేయలే. ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు అంతే. మన పోరాటాలే చేసుకుంటా వెళతాం. మనం మన సమస్యలను జయించాలని మనమే పరుగులెత్తుతూ ఉంటాం. పరుగులెత్తడం సమస్యలు లేకపోతే మన పనులు మనం జరిగించుకోవడం తప్పు కాదు. మరి ఆశ కూడా యుద్ధానికైతే వచ్చాడు కదా, తను చేయగలిగింది చేశాడు. కానీ ఇదిగో ఎవరి మీద వేశాడు భారం? దేవుని మీద వేశాడు. మనం కూడా మన యొక్క సమస్యలను దేవుని మీద వేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధానాన్ని మనము నిర్లక్ష్యపెట్టి కొన్ని సందర్భాల్లో మన పనుల కోసం మనమే పరిగెత్తూ ఉంటాం, మన జయం కోసం మనమే పరిగెత్తుతూ ఉంటాం. దేవుని దగ్గర పెట్టాలి అని అనిపించదు. ఎందుకంటే ఈ దేవుని దగ్గర పెడదామని కూర్చునే లోపే కష్టం వచ్చి పడిపోతుందో. అవునా? ఈ సాతానుడు అలాగే గలిబిలి చేస్తాడు. అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నా. దేవుడు మరి నేను మనిషినే కదా, నాకున్న సమస్యలు వచ్చినాయి, మాకున్న సమస్యలు కలిగాయి. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు సాతానుడు కూడా తొందర పెడతాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే ఇదిగో అక్కడ నీకు జయం ఎట్లా వస్తుంది? నువ్వు కష్టపడాలి, నువ్వు పరిగెత్తాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు చేసుకోవాలి అని సాతానుడు చెబుతూ ఉంటాడు. లేకపోతే శరీరం తొందర చేస్తూ ఉంటుంది. కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇచ్చి దేవుని యొక్క సన్నిధానంలో మనం గడిపి, అయ్యా నేను బలహీనుడను, లేక అయ్యా నా శక్తి చాలదు, నా యొక్క బలము చాలదు అని ప్రార్థన చేసినప్పుడు బలవంతుడైన ఆయనే మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎన్నో సందర్భాల్లో నాకే కాదు మీకు కూడా దేవుడు సహాయం చేశాడు. మన బలం చాలదనుకున్నప్పుడు, మనం ఈ యొక్క సమస్యను జయించలేము అని అనుకున్నప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేశాడు. చేసి మన కుటుంబాలను కట్టాడు, మన యొక్క గృహాలను కట్టాడు, మనలను కట్టాడు, మనకు మేలుని చేశాడు. ఇదిగో ఆయన మనం బలమైన వారమని కాదు కానీ మనకు మేలుని చేసింది. ఎప్పుడైతే ఆయన వైపు చూచామో, బలహీనులమని మనం గుర్తెరిగి ఆయన యొద్ద మనం ప్రార్థించామో, దేవుడు ఆయన యొక్క కార్యములను జరిగించుతూ ఉన్నాడు. ఇక్కడ యెహోషాపాతు కదా, ఆస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు వారు ఏ మాత్రము యుద్ధము కూడా చేయవలసిన అవసరం లేకుండా దేవుడు వారిని చెదరగొట్టాడు. వారి శత్రువుల మీద దేవుడు వారికి విజయాన్ని దయచేశాడు. హల్లెలూయా. ఇదే ఆశ మరి తన జీవిత కాలంలో చివరిలోకి వచ్చేసరికి అదే విశ్వాసాన్ని కనపరచలేకపోయాడు. ఇదే ఆశ తన యొక్క జీవితాంతంలోనికి వచ్చేసరికి 16వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం రండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చాలండి, చాలు. ఇదే ఆశ అండి. ఇందాక 14వ అధ్యాయంలో చూసాం. 1000 మందితో కూషీయుడు వచ్చినప్పుడు, కూషీయుడైన జరహు వచ్చినప్పుడు బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు 10 లక్షల మంది సైన్యాన్ని కూడా ఒక్క యుద్ధం కూడా చేయకుండా జయించేశాడు. అదే ఆశ. వేరే మనిషి కూడా కాదు, మనవడో ముని మనవడో కూడా కాదు. అదే ఆశ ఏమైపోయింది? అదే ఆశ భక్తి ఏమైపోయింది? అదే ఆశ ఒకప్పుడు చేసిన ప్రార్థన ఏమైపోయింది? అదే ఆశ ఒకప్పుడు దేవుని సన్నిధానంలో చేసిన మొర ఏమైపోయింది? ఇప్పుడు ఏమైపోయింది అంటారు? ఎక్కడో నిర్లక్ష్యం వచ్చేసింది. నిద్రైపోయాడో,
లేకపోతే శోకానికి అలవాటు పడిపోయాడో ఏమైపోయాడో తెలియదు. నిద్రని ఎందుకన్నానంటే నిద్రాసక్తి వచ్చేసి ఉంటుంది మనసులోనికి, ప్రార్థన తగ్గిపోయి ఉంటుంది, దేవుని సన్నిధానానికి వెళ్ళాలని అనిపించదు, దేవుని సన్నిధానానికి వెళ్ళినా నేను ఎక్కడ కూర్చున్నానో అన్న ఆలోచన లేదు, ధ్యాస లేదు. ధ్యాస లేకుండా ఏం చేస్తున్నాడంటే దేవుని మీద నుండి తన దృష్టి తిప్పుకొని ఎవరి వైపు చూస్తున్నాడు? సిరియా రాజు వైపు చూశాడట. ఎప్పుడు? ఈ సందర్భం ఏమిటంటే ఇజ్రాయేలు రాజు మీదకు వచ్చాడు. ఇజ్రాయేలు రాజు అయిన పైన వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఇజ్రాయేలు రాజు బయేషా యోధా రాజు అయిన ఆసా మీదకి వచ్చేటప్పటికి సిరియా రాజు దగ్గరికి పరిగెత్తాడట. ఏమని? అయ్యా సిరియా రాజు, మాకు వచ్చి సహాయం చేయి, నువ్వు ఆ బయేషాతో చేసుకున్న సంధి తొలగించుకో, లేకపోతే సంధి బ్రేక్ చేసేయి, ఆ సంధిని ఇక ఆపేసేయి, అతనితో ఉన్న సమాధానమును ఆపివేసి మాతో చేతులు కలిపి మా పక్షాన నువ్వు పోరాడని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. సిరియా రాజు దగ్గరికి వెళ్ళి అతనిని బ్రతిమలాడుకుంటూ ఉంటుంటే అప్పుడు ఆ సిరియా రాజు వచ్చాడు. సిరియా రాజు వచ్చి వీళ్ళకి సహాయం చేశాడు. కానీ హనాని అనే మరి ప్రవక్త దీర్ఘదర్శి 7వ వచనంలో కనిపిస్తున్నాడు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే, సిరియా రాజు యొక్క సైన్యం నీ వశము నుండి తప్పించుకొని పోయెను. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. సిరియా రాజు తప్పించుకోవడం ఏంటి? యుద్ధానికి వచ్చింది ఎవరు అసలు? ఇజ్రాయేల్ రాజు. ఇజ్రాయేల్ రాజు ఏంటండి? యోధా రాజు ఏంటండి? తెలుసుగా మీకు చరిత్ర గురించి. ఏమిటి? సొలొమోను తర్వాత ఇజ్రాయేలీల రాజ్యం 2గా చీలిపోయింది. యూదా సంతతి లేకపోతే యోధా వాళ్ళు, బెన్యామీను గోత్రికులు, 2 గోత్రికులు ఒక రాజ్యం, అది యోధా రాజ్యం. ఈ మిగిలిన 10 గోత్రికుల వాళ్ళు ఒక రాజ్యం, ఆ రాజ్యమేమో ఇజ్రాయేలు రాజ్యం. ఇజ్రాయేలీలు అందరినీ కలిపి పరిపాలించింది ఎవరయ్యా అంటే సౌలు, దావీదు, సొలొమోను మాత్రమే ఈ యొక్క 12 గోత్రాల వారిని కలిపి పరిపాలించారు. కానీ సొలొమోను చేసిన అజ్ఞానపు పనుల వలన తన కుమారుడైన రెహబాము తరంలోకి వచ్చేసరికి రాజ్యం 2గా చీలిపోయింది. ఈ మాట తెలుసు కదా మీకు, ఒకసారి స్పష్టతనివ్వాలని మళ్ళా చెబుతూ ఉన్నా. 2గా చీలిపోయినప్పుడు ఒకటేమో యోధా రాజ్యం అయింది, మిగిలిన 10 గోత్రాల వారేమో ఇజ్రాయేల్ రాజ్యం అయింది. సరే, ఇప్పుడు ఈ యోధా రాజు, ఇందాక మనం ఆసా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ యోధా రాజు అయిన ఆసాను గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక జరహు అనేవాడు వచ్చినప్పుడు 10 లక్షల మంది సైన్యంతో వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, విజయాన్ని పొందుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రక్కనే ఉన్న ఇజ్రాయేల్ రాజు యుద్ధానికి వస్తే ఇప్పుడు దేవుని వైపు చూడకుండా ఎక్కడికి పరిగెత్తాడు? సిరియా రాజు దగ్గరకు పరిగెత్తాడు. సిరియా రాజు వచ్చి సహాయం చేశాడు. కానీ హనాని అంటున్నాడు, సిరియా రాజు నీ చేతిలో నుండి, నీ వశములో నుండి తప్పించుకొని పోయాను అంటాడు. అసలు సిరియా రాజు ఎక్కడికి వచ్చాడు యుద్ధానికి? అర్థమవుతుంది ఆ మాట? నేను చెప్పాలి అనుకుంటున్న మాట మీకు చాలా జాగ్రత్తగా వినండి. సిరియా రాజు కాదు కదా యుద్ధానికి వచ్చింది, ఇజ్రాయేల్ రాజు యుద్ధానికి వచ్చాడు. సిరియా రాజు సహాయం తీసుకున్నాడు, ఇజ్రాయేల్ మీద గెలిచాడు, అయిపోయింది. కానీ దేవుడేంటి సిరియా రాజు తప్పించుకుపోయాడు అంటాడేంటి అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో నీవు మనుషుల వైపు చూడటం వలన ఇదిగో ఇజ్రాయేల్ రాజు మీద మాత్రమే జయించావు, కానీ నా వైపు చూసినట్లయితే ఇజ్రాయేల్ రాజును నీ చేతికి అప్పగించేవాడిని, సిరియా రాజును కూడా నీ చేతికి అప్పగించేవాడిని. హల్లెలూయా. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేసావు? మనుషుల వైపు చూసి 2 అంతల ఆశీర్వాదాన్ని తెచ్చుకోవాల్సిన వాడివి తాత్కాలికమైన ఏదో విజయాన్ని తెచ్చుకున్నావు, కానీ అది శాశ్వతమైన విజయము కాదు. ఆసా అని దీర్ఘదర్శి అయిన హనాని వచ్చి బోధించినప్పుడు ఈ యొక్క ఆసా కంటే ఎంతో కోపం వచ్చిందట. చాలా కోపము వచ్చి ఆ హనానీని కూడా అతడు బంధించినట్లుగా మనకు కనిపిస్తుంది. అట్లు ప్రకటించినందున అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. చాలండి. దేవుని యొక్క సేవకుడు చెబుతున్న మాట నచ్చల. ఎవరికి నచ్చలేదు? ఆసాకి నచ్చల. అదే దావీదైతే, దావీదు నువ్వు చేసిన పని ఏంటో తెలుసా అని చెప్పి
ఆ మరి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, ప్రవక్త అయిన నాతాను వచ్చి చెప్పినప్పుడు వెంటనే కృంగిపోయి, నేను పాపం చేశానయ్యా అని చెప్పి ఒప్పుకొని పశ్చాత్తాపపడి పరుపు తేలియాడునంతగా కన్నీరు గార్చి మొరపెట్టాడు. ఎవరో? దావీదు. అందుకనే ఏ రాజును చూసినా దావీదుతో ఎవరిని పోల్చలేం. అవునా? సొలొమోను మహాజ్ఞానవంతుడు. దేవుడే అన్నాడు, నీకు ముందు కానీ నీకు తర్వాత కానీ ఇంతటి రాజు ఉండడు, ఇంత జ్ఞానం కలిగిన వాడు రానే రానన్నాడు. కానీ సొలొమోనుతో ఎవరు పోల్చరు? ఎవరితో పోలుస్తారు? దావీదుతోనే పోలుస్తారు. గొప్ప రాజు దావీదుతోనే పోలుస్తారు. యేసు ప్రభు వారిని కూడా సొలొమోను కుమారుడా అనలా, దావీదు కుమారుడా అని ఆయన కూడా ప్రస్తావించారు, ఆయన కూడా అన్నారు. ఎందుకు అంటే దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, తప్పు జరిగింది అనగానే పశ్చాత్తాపపడి ఒప్పుకొని ప్రార్థన చేసే తత్వం ఆయనలో ఉందండి. ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. సేవకులు కావచ్చు, అసలు ఈ భూమి మీద పుట్టిన ఎంత గొప్ప సేవకుడైనా, చివరికి పౌలు గారైనా సరే, ఆయన తక్కువ చేసి మాట్లాడట్లా. ప్రభుతో పోల్చుకుంటే ఏదో ఒక లోపం చిన్న లోపం ఉండే ఉంటుంది. కానీ ఆ లోపాలను సరిచేసుకొనడం వలన, ఒప్పుకొనడం వలన, దేవుని సన్నిధానములో మొరపెట్టడం వలన వాళ్ళు గొప్ప స్థితికి వెళ్ళారు. పౌలు కావచ్చు, పేతురు కావచ్చు. హల్లెలూయా! పేతురులో లోపాలు బయటపడలేదా? ప్రభు ఎవరో తెలియదని చెప్పలేదా? ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సందేహపడలేదా? ఆయన అన్ని మరి లోపాలు కనిపించలేదా? కానీ పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, ఎంత బుద్ధిమాలిన పని చేశాను ప్రభు అని పశ్చాత్తాపడ్డాడు. పేతురు గొప్ప భక్తుడిగా నిలవబడలేదా? దావీదు కూడా, ప్రభువా నేను బుద్ధిమాలిన పని చేశాను ఆయన అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. దావీదును దేవుడు మరల గొప్ప వ్యక్తిగా నిలవబెట్టలేదా? కానీ ఇక్కడ ఆసాగట దైవజనుడైన హనానీ వచ్చి దేవుని గురించిన మాటలు చెబుతుంటే, దేవుని యొక్క వాక్యం గురించి చెబుతూ ఉంటే, దేవుని యొక్క మాటలు వినవలసిన ఆశ, ఒకప్పుడు చేసిన ప్రార్థన ఏమైపోయిందో, ఒకప్పుడు చేసిన భక్తి ఏమైపోయిందో, ఇప్పుడు ఏమొచ్చేసిందంట? కోపం వచ్చేసిందంట. గుర్తుపెట్టుకోండి, కోపం ఎందుకు వస్తుందో తెలుసా? భక్తిలోంచి తగ్గిపోతే కోపం వస్తుంది. నిజమండి, మీరు గమనించుకోండి. భక్తి తగ్గిపోతేనే కోపం వస్తుంది. భక్తి ఎక్కువైతే నీలో ఏమొస్తుంది? సాత్వికం వస్తుంది. కోపం ఎక్కువ అవుతుందంటే భక్తి లోపిస్తుంది, జాగ్రత్త. కోపం ఎక్కువ అవుతుందంటే ఎక్కడో తప్పిపోతున్నావు, జాగ్రత్త. కోపం ఎక్కువ అవుతుందంటే ఎక్కడో భక్తిలో లోపం ఉంది, జాగ్రత్త, పరిశీలన చేసుకో. నీ మీద కోపం వచ్చినట్టు నా మీద కూడా కోపం వస్తుందా? ఆశా కోపం వచ్చిందట. కోపపడద్దండి, కోపపడకుండా మనం పరిశీలన చేసుకుంటే, ఇదిగో దేవుడు మనలను దావీదును దీవించినట్లుగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత సరే, ముగించేస్తున్న సమయం లేదు. ఆశకట పాదములో జబ్బు పుట్టినా కానీ దేవుని దగ్గరికి రావాలనిపించలేదట. అలాగే చనిపోయే వరకు కూడా ఆ వైద్యులను పట్టుకొని వాళ్ళ వైపే చూపు. కానీ నన్ను విడిపించిన 10 లక్షల మంది మీద విజయాన్ని దయచేశాను, నా దేవుని వైపు చూడాలి అన్న ఆలోచన రాలేదట. అలాగే మృతి పొందాడట. కానీ మనము అలా ఉండకూడదని కీర్తనలు మనం చూచాము. మనము యెహోవా మీద యెహోవాను, నా ప్రాణం యెహోవాను నమ్ముకొని ఉన్నది అంటాడు కదా. మన ప్రాణం యెహోవాను నమ్ముకొనుచున్నది అంటాడు కదా. కనుక మనము నమ్ముకున్న వారము దృష్టి మరల్చడానికి వీలు లేదు, ఆశలాగా అటు ఇటు చూడటానికి వీలు లేదు. దేవుని వైపే చూడాలి. హల్లెలూయా. చూచినట్లయితే దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. 100% మీరు నమ్మికతో ప్రార్థన చేయండి. 100% ఈ మాటలు నమ్మండి. దేవుడు ఒక రోజున మీ యొక్క స్థితిగతులను ఆయన తప్పనిసరిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తా, ఒక నిమిషం ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోనండి. సర్వ సృష్టికి ఆధారణ కాడబుతుడైన ప్రభువా, మహోన్నతుడగు తండ్రి, నీ వాక్యమును మేము ధ్యానం చేశాం ప్రభువా. కీర్తనకారుడు అంటున్నాడు ప్రభువా, రాజు యొక్క సేనాబలము రాజుని వీడు రక్షింపదు అంటున్నాడు. వీరుడు తన యొక్క బలము చేత తప్పించుకొనడు అని, అధిక బలము చేత తప్పించుకొనడు అని అంటున్నాడు నాయన. అవును ప్రభువా, ఫరో సేనా బలము బహు గొప్పది నాయన. ఫరో రథముల యొక్క
అశ్వములు రథములు బలమైనవి ప్రభువా, ఎందుకు కాని రాని అయ్యా ప్రభ, ఎందుకు పనికిరాని ఇజ్రాయేలీలను నాయన మీరు విడిపించారు. ఇజ్రాయేలీలకు మీరు నాయన జయమును దయచేశారు ప్రభా. అయ్యా ప్రభా, ఫరో తన యొక్క సేనను చూసుకొని గర్వించాడు నాయన, తన సేనా బలాన్ని చూచి నాయన గర్వించాడు, మిడిసిపడ్డాడు నాయన, కానీ జయమును పొందుకోలేదు నాయన. అయ్యా తండ్రి, నీ వైపు చూచిన మోషే తన జనాంగాన్ని నడిపించుకుంటూ ఎర్ర సముద్రం మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు నాయన. అయ్యా మమ్ములను కూడా తప్పించగలవు ప్రభా. సమస్య ఎంత పెద్దదైనా, సమస్య ఎంత గొప్పదైనా, మాకు మించినదైనా నాయన, అయ్యా ఆశ మీదకు నాయన 5 లక్షల మంది సైనికులుంటే 10 లక్షల మంది వచ్చారు నాయన. ఆల్మోస్ట్ అయ్యా ప్రభా డబల్ నాయన, కానీ నాయన విజయాన్ని దయచేశారు ప్రభా. అదే ఆశ నాయన ఇజ్రాయేలు రాజు యుద్ధానికి వస్తుంటే నాయన నీ మీద దృష్టి నిలపలేక సిరియా రాజు వైపు చూశాడు నాయన. సిరియా రాజు సహాయం చేశాడేమో, కానీ దేవాన్ని వాక్యం సెలవిస్తుంది, ఆశా సిరియా రాజు నీ వయసులో తప్పించుకొని పోయాడు. అదే నీవు నా వైపు తెచ్చినట్లయితే ఇజ్రాయేలు రాజు సిరియా రాజును కూడా నీ వశం చేసేవాడిని అయ్యా. కానీ నా వైపు చూడకుండా లోకం వైపు చూసావేంటి ఆశా? అరే ఆ రోజుల నాయన ప్రవక్త వచ్చి చెబుతున్నాడు నాయన, అయ్యా మేము కూడా ఎవరి వైపు చూస్తున్నాము, ఎవరి వైపు నాయనా మా కను దృష్టి ఉన్నదో ప్రభు, నీ వైపు మా కను దృష్టి లాగురు మీ కృప చూపించండి. నీ వైపు మేము చూడాలి నాయన, నీ వైపు మేము చూడాలి నాయన. అయ్యా తండ్రి, మోషే పొందుకున్నట్లుగా ఆశ మొదట పొందుకున్నట్లుగా జయములను మేము పొందుకోవాలి నాయన. మతి తప్పి మేము ప్రవర్తించకూడదు నాయన. మతి తప్పి ప్రవర్తించడం వలన యుద్ధములే అని చెప్పావు ప్రభు. అయ్యా ప్రభు, అట్టి పరిస్థితుల్లో దిగజారకుండా పరిస్థితులు వెళ్లకుండా మీ కృప చూపించమని అయ్యా విజయమును దయచేయమని నీ బిడలనైనా ఉదయ కాలంలో అయ్యా ఆశ అయితే మీ మీద ఉన్నది ప్రభు. ఇంకా ప్రార్థించాలని ఆశ ఉన్నది ప్రభు. ఆత్మ సిద్ధముగానే ఉన్నది. కొన్ని సందర్భాలు శరీరం బలహీనమైపోతుంది ప్రభు, కానీ మీ కృప చూపించండి అయ్యా ప్రభు. గెత్సెమనే తోటలో పేతురు యాకోబు యోహానుల మీద మీ కృప నిలిచినట్లుగా మా మీద మీ కృప నిలిపి మమ్మలను బలపరచండి నాయన. సైతాను శక్తులను దయ్యమును దయచేయండి ప్రభు. అయ్యా ప్రభు నాయన, నీ వైపే చూస్తూ ముందుకు కొనసాగుడు మీ కృప చూపించమని. మేము బలము లేని వారమైనప్పటికీ మీరు బలమైన మీ వైపు మేము చూచడానికి మీ కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ